అవుట్సోర్సింగ్లో అవినీతికి చెక్, శాఖల వారీగా లెక్కలు తీస్తున్న సర్కార్. ఎంతమంది పనిచేస్తున్నారని ఆరా, ఎందరికి ప్రభుత్వ అనుమతి ఉన్నదనే వివరాల సేకరణ, ఒక్క శాఖ సెక్రటరీ హెచ్ఓడితో శాంతికుమారి కమిటీ భేటీ, అక్రమాలపై గత నెలలో దిశ కథనం. అంటే అవుట్సోర్సింగ్లో కూడా కొంచెం ఆనెస్ట్గా పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. కొందరు అధికారులు వాళ్ళకి అంగబలము, వాళ్ళకు హోదా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ సొంత లాభార్జన కోసం కూడా, అంటే వాళ్ళ ఇళ్లలో పనిచేసే పని మనుషులకు సైతం వాళ్ళ జేబుల నుంచి జీతాలు ఇవ్వకుండా ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నట్టుగా రికార్డులో చూయించి వాళ్ళకి జీతాలు కూడా అక్కడ ఇచ్చుకుంటూ అధికంగా వాళ్ళు సంపాదనలో మునిగిపోయారు. అంటే ఇది గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరా, మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏది ఏమైనా సరే ఈ అవుట్సోర్సింగ్ అనే స్కామ్లో 100% ఎలాంటి అవినీతికి జరగకూడదు, 100%గా ఏదైతే ఒరిజినల్గా పనిచేసే వాళ్ళకే జీతాలు అందియాలి, అర్హత ఉన్న వాళ్ళనే మళ్ళీ మనం ఎంపిక చేసుకోవాలి అనే అంశం పైన ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే వార్త మనం అంతకుముందు కూడా చదివాం. ఒకే పేరు 4 జీతాలు, అవుట్సోర్సింగ్లో భారీ స్కామ్. అంటే ఒక్క పేరుతోని 4 జీతాలండి. ఇప్పటికే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ప్రళయతాండవం చేస్తుంది. కానీ అంగబలము, అర్ధబలము, అధికార బలం ఉందని చెప్పేసి ఒకే పేరుతోని 4 జీతాలు ఈ విధంగా తీసుకుంటే ఎక్కడ నిరుద్యోగ సమస్య అనేది ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోదు. లేనోనికి లేనట్టే, ఉన్నోనికి ఉన్నట్టే. ఈ విధంగా ఒక్క వ్యక్తికి 4 జీతాలంటే పరిస్థితి అర్థం చేసుకోండి ఎంత పెద్ద స్కామో ఇది. ఒకే వ్యక్తి 4-5 చోట్ల పనిచేస్తున్నట్లు రికార్డులు. ఏటా 160 కోట్లు స్వాహా అండి. 1 కాదు 2 కాదు, ఏటా ప్రతి సంవత్సరం 160 కోట్లు మొత్తం మంటగలిసిపోతుంది. ఏజెన్సీలు అధికారులతో కుమ్మక్కు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఏజెన్సీలతోని అధికారులు ఏం చేస్తున్నారు, పరస్పరం అంగీకారం తెలుపుకుంటున్నారు, కుమ్మక్కు అవుతున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ మీకే ఏజెన్సీ ఇస్తాం అనే విధంగా ఏ విధంగా కమిషన్ ఇస్తుర్రో, ఏ విధంగా ధన ఆశ చూపిస్తుర్రో ఆ విధంగా అవినీతి అనేది జరుగుతుంది. పని చేయని వారికి సైతం వేతనాలు, పని చేయకపోతే కూడా పైసలు ఇచ్చుకుంటురట. బినామీ జాబితాల్లో పొలిటికల్ లీడర్లు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణీలు. ఆఖరికి గృహిణీలకు కూడా, అంటే వాళ్ళ భార్యలకు, వాళ్ళ తోబుట్టులకు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా జీతాలు హాయిగా ఇచ్చేసుకున్నారట మహానుభావులు. ఆధార్ నెంబర్ ఎంట్రీతో గుట్టురట్టు. అవినీతి ఇవాళ కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి బయటపడకుండా మాత్రం ఏది కూడా ఉండదు. ఆధార్ కార్డు ఎంట్రీ చేసినప్పుడు ఆడ పనిచేసేటోళ్ళు తక్కువ, వీళ్ళు చూపించే లిస్టు ఎక్కువ, దొరికిపోయారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ కమిటీ ఏర్పాటు. సర్కారు కూడా కమిటీ ఏర్పాటు చేసింది. మొత్తానికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఉద్యోగాలు లేక కడుపులు గాలి పేగులెండి బతుకున్న చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి పేరు మీద 4 జీతాలు తీసుకుంటే ఆ నలుగురిని ఇంకోళ్ళని కూడా మనము పెట్టచ్చు కదా, పెట్టి వాళ్ళ కుటుంబాలను బతికించవచ్చు కదా. మరి ఎందుకు ఇంత అవినీతి, ఎందుకు ఇంత కకృతి? ఒకసారి ఈ వార్తను ఇంకా కొద్దిగా బ్రీఫ్గా చూస్తే, కొన్ని చోట్ల పెద్ద ఆఫీసర్లు ఇంట్లో పనిచేస్తున్న వారి సైతం అవుట్సోర్సింగ్ ఖాతా నుంచే జీతాలు చెల్లిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇంతకాలం ఎక్కడ ఈ విషయం బయటకు పొక్కకుండా సాఫీగా జరిగిపోయింది. పెద్ద పెద్ద అధికారుల ఇంట్లోనంట దాదాపు ఇంట్లో పనిచేసే పని మనుషులకు కూడా అవుట్సోర్సింగ్తోని జీతాలు ఇచ్చేస్తున్నారట. అంటే వాళ్ళ పనిచేసే పని మనిషికి కూడా జేబులకి నుంచి ఇచ్చట్లేదు, వాళ్ళ సాలరీ నుంచి ఇవ్వట్లేదు. ఈ విధంగా అవినీతి చేయాలి, ఈ విధంగానే జీతాలు ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇంత భయంకరంగా ఈ స్కామ్ అనేది జరిగింది. అవుట్సోర్సింగ్ సేవల పేరుతో అధికారులు ఏజెన్సీ కుమ్మక్కే చేస్తున్న అవినీతి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రతి శాఖలో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, అందులో ఎంతమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నది ఎందరు, ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు సొంతగా ఎంతమందిని నియమించుకున్నారు అనే వివరాల సేకరిస్తున్నది. ఈ మేరకు స్పెషల్ సిఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు హెచ్ఓడీలకు సర్క్యులర్ జారీ చేసింది. సంబంధిత వివరాలతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది. అంటే ఒక్కసారి ఇక్కడ వార్తను కనుక చూసినట్టయితే, అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా కూడా రికమెండేషన్తో కూడా గతంలో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకున్నారట. మరి రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకునే ఉంటారు అధికారులు, తక్కువ ఏం కాదు.
మొత్తం చేసిన కాడికి బాగానే చేశారు. మొత్తానికైతే ఒక కమిటీ ఏర్పాటు చేసింది. శాంతికుమారి కమిటీకి బాధ్యతలు ఓ మాజీ ఐఏఎస్ అధికారి తనకు ఈ కమిటీ పైన పూర్తిగా విధి నిర్వహణ చేయడం అనేది జరిగింది. అవుట్సోర్సింగ్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. అందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీ బాధ్యతలు అప్పగించింది. కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివకుమార్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్, సుల్తానియా, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు ఉన్నారు. ఈ కమిటీ నిర్వహించే సమావేశాలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. తమ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీస్, టెంపరవరీ ఉద్యోగుల వివరాలు తీసుకొని రావాలని పేర్కొన్నది. ఒక్కో శాఖలో ఒక్కో రోజు ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 21న వ్యవసాయ పశు సంవర్ధన శాఖలో మొదలయ్యే సమావేశాలు 10 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. అంటే దాదాపుగా ఈ శాంతికుమారి అనే ఒక టీంలో తన మాజీ ఐఏఎస్ అధికారి, తనతో పాటు ఇంకా శివకుమార్, వీళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఏది ఏమైనా సరే అవుట్సోర్సింగ్లో అసలు ఎంతమంది పని చేస్తున్నారు, మరి పనిచేసే వాళ్ళకు జీతాలు అందుతున్నాయా లేవా, మరి మిగతా వాళ్ళు పనిచేయని వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఏ అధికారి దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఆరా మొత్తం తీసుకొని రావాలి. మొట్టమొదలు ఏం చేస్తున్నారంటే పశు సంవర్ధన శాఖలో, తర్వాత వ్యవసాయ శాఖలో సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్ చేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది, ఆ పని లోపల మరి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్ట్తో తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఆ జాబితానంత సమగ్రంగా విచారణ అనేది చేపడుతుంది. కొంచెం జాగ్రత్త. ఇప్పటి వరకు కొంతమంది చాలామంది జీతాలు తీసుకున్నారు, పని చేసినా చేయకపోయినా, కానీ ఇది మాత్రం చాలా కట్టుదిట్టంగా ప్రభుత్వం చాలా ఒక నియమబద్ధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి విషయానికి కూడా ప్రభుత్వం చట్టానికి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయం పైన అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక చూడండి, ఒకే పేరుతో 4 జీతాలు. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే మళ్ళీ ఈరోజు మనం మళ్ళీ చూస్తున్నాం. వివిధ శాఖల్లో అధికారులు, ఏజెన్సీలు కలిసి అవుట్సోర్సింగ్ సేవల పేరుతో ప్రతి ఏటా కోట్లు కొల్లగొట్టడం పరిపాటిగా మారింది. వర్క్ చేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు వేతనాలు చెల్లింపులకు పొంతన ఉండదు. క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు రికార్డులు కనిపిస్తుంటుంది. ఆ మేరకు హాజరు పక్కాగా నమోదు చేస్తుంటారు. వాస్తవానికి తక్కువ సంఖ్యలో ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే పేరు ఉన్న వ్యక్తి 4-5 సంస్థల్లో పనిచేస్తున్నట్లు రికార్డులున్నాయి. అదనంగా వచ్చిన జీతం సొమ్మును అధికారులు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు వాటాలుగా పంచుకుంటున్నారు. ఈ అక్రమాలపై జూలై 18న ఒకే పేరు 4 జీతాలు అవుట్సోర్సింగ్ భారీ స్కామ్ అనే శీర్షిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అవుట్సోర్సింగ్ సేవలో జరుగుతున్న దందాకు చెక్ పెట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మన గత నెలలో జూలై 18వ తారీఖు నాడు ఆ దిశ పేపర్ మెయిన్ హెడ్లో చూసాం ఈ వార్తను. ఇది చాలా అద్భుతమైన వార్త. వాళ్ళు క్లియర్గా ఈ ఒకే వ్యక్తి 4 జీతాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక వ్యక్తి 4 జీతాలు తీసుకుంటే మిగతా 3 జీతాలట అధికారులు, ఏజెన్సీలు పరస్పరం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు పంచుకోవడమే జరిగిందట. మరి ఈ శీర్షిక కథనాన్ని ప్రస్తుత అధికార పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క వార్తను చాలా క్షుణ్ణంగా చదివి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మేము వదలము, 100-200% ఈ అవుట్సోర్సింగ్లో అవినీతిగా చేస్తున్నటువంటి ఉద్యోగులను ఊరికే వదలం, తక్షణమే వాళ్ళని డిస్మిస్ చేస్తాం, అర్హత ఉన్న వాళ్ళకు మళ్ళీ రిక్రూట్ చేస్తాం. ఒకే వ్యక్తి 4 జీతాలు ఏ విధంగా తీసుకుంటున్నాడు, ఏ అధికారి దగ్గరికి ఆ డబ్బులు వెళ్తున్నాయి, ఏజెన్సీలు ఎవరెవరు అనే విషయాలు కూడా తీస్తాం. అవసరం అనుకుంటే వాళ్ళు తీసుకున్న డబ్బును కూడా కక్కిస్తాం అనే విధంగా మన ప్రస్తుతం ప్రభుత్వం ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. జర అవుట్సోర్సింగ్ చేసే వ్యక్తులైనా ఎవరైనా, కానీ ఉద్యోగాలు లేక బతుకులు లేక ఒక్కొక్కరు రోడ్డు మీద ఉన్నారు. కానీ ఉద్యోగం ఉన్న వాళ్ళు, అది మంచిదో, అది పర్మనెంటో అవుట్సోర్సింగో, ఏ ఉద్యోగం ఉన్నా కానీ ఖచ్చితంగా ఎవరిది వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. థ్యాంక్ యూ.